అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పావు కేజీ కాకరకాయలు తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయల్ని రౌండ్ షేప్ లాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్లో మనకి గింజలు ఉంటాయి కదండి, గింజలు అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కాకరకాయలు కూడా కట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని గిన్నెలోకి వేసేసుకొని ముందుగా 1/2 టేబుల్ స్పూను సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని కాకరకాయ పీసెస్కి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మనము ఈ కాకరకాయ పీసెస్లో పసుపు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనము ఈ కాకరకాయ పీసెస్ని కొంచెం కొంచెం చేతుల్లోకి తీసేసుకొని గట్టిగా పిండేసి కాకరకాయలో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు కొంచెం వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మనము ఈ కాకరకాయ పీసెస్ని మళ్ళీ వేరొక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసేసుకొని కాకరకాయ ముక్కల్ని వాటర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు తీసేసుకునేటప్పుడు వాటర్ లేకుండా తీసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలండి. మీకు అంత టైం కనుక లేకపోతే పొడి క్లాత్తో తుడిచేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఈ విధంగా పూర్తిగా వాటర్ లేకుండా ఆరిపోతాయి. ఇట్లా కాకరకాయలు ఆరిపోయిన తర్వాత ముందుగా 1 టేబుల్ స్పూను పచ్చి ధనియాల పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి కాకరకాయ ఫ్రై క్రిస్పీగా వచ్చేస్తుందండి. అలాగే ఇందులోకి మనము 2 టేబుల్ స్పూన్ల డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. మనం డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవడం వల్ల కాకరకాయ ఫ్రై చేదు లేకుండా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది మనకి మార్కెట్లో ఈజీగానే దొరికిపోతుంది. ఇలాగ మనము పొడిలన్నీ వేసేసుకున్న తర్వాత కాకరకాయ పీసెస్కి పట్టేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయొద్దండి. మనకు కాకరకాయలో ఉన్న తడితోటే మనం వేసిన మసాలాలన్నీ మంచిగా కోట్ అయిపోతాయి. ఇక్కడ మనకి కాకరకాయ పీసెస్ అయితే మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత కాకరకాయ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. కాకరకాయ పీసెస్ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయ ముక్కలు మెత్తగా వచ్చేస్తాయండి. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను కారం వేసేసుకొని ఒకసారి మంచిగా టాస్ చేసేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ మనకి సింపుల్ ప్రాసెస్లో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ఫ్రై మనకి పప్పన్నంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే అలాగ చిప్స్ లాగా డైరెక్ట్గా తినేస్తారండి, అంత బాగుంటాయి. టేస్ట్ చేదనేది అస్సలు తెలీదు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు డైలీ కాకరకాయ తింటే హెల్త్కి చాలా మంచిది కదండి. అలాంటి వాళ్ళు చపాతీలో కూడా ఈ కాకరకాయ ఫ్రైని కాంబినేషన్గా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తింటే కదండి మీకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉందనేది. మనం ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు చేదు అనేది అస్సలు తెలీదు, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.